హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మినీ వ్లాగ్ చేస్తున్నాం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మా మినీ వ్లాగ్స్ వచ్చేటి చేపల కూర. నేనైతే చేపలు పొయ్యి మీద పెడుతున్నాయి వేయించడానికి. చూడండి, చేపలు వేయించుకున్నా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి చేపల కూర. 5 minutes చేపలు వేయించిన. ఇప్పుడైతే దింపుతున్నా. చేపలు వేయించిన దింపుతున్నా. ఇప్పుడు సర్వ పెట్టిన చేపలే ఆయిల్ పోస్తున్నా. ఆనియన్స్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. జీలకర్ర వేసిన, ఆనియన్స్ వేస్తున్నా. కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటే మంచిగా ఉల్లిగడ్డ అనేసి మంచిగా గ్రేవ్ మంచిగా అవుతుంది, రెడ్గా అవుతుంది మంచిగా. అల్లం వెల్లి పేస్ట్ మేడం. పేస్ట్ అయితే 2 స్పూన్లు వేస్తున్నా. ఒట్టి చేపల కూర కదా, 2 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే అది జర కౌస్ ఉంటుంది కదా. 2 స్పూన్లు వేస్తే జర మంచిగా పూర్తి చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అది ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. తర్వాత చేపలు కడిగి మంచిగా 2 సార్లు కడగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సన్న ఉచ్చుక ఉంటుంది చేపలు. వాళ్ళు తెస్తారు, ఎట్లా తెస్తారో ఏమో తెలియదు ఇక మనకి. మంచిగా 2 సార్లు కడిగితే ఇక చేపలలో ఉన్నదంతా పోతుంది. ఉష్కగానే ఉంటుంది, సన్న ఉష్క ఉంటుంది. కడిగి ఇందులోనే వేసి మంచిగా ఇవి ఎర్రగా గోలు ఇవ్వాలి చేపలని. ఎందుకంటే కౌసు వాసన అనేది ఉండదు. మంచిగా ఎంచుకుంటే ఎర్రగా. సాల్ట్ వేయాలి, చేపలకు పడుతుంది మంచిగా. చాలా టేస్ట్ బాగుంటుంది చేపలకు పడితే. ముక్క తింటుంటే టేస్ట్గా ఉంటుంది. చేపలు ఎట్లా అయినాయి చూడు, సూపర్గా మంచిగా రెడ్గా మంచిగా అయినాయి. ఇట్లా బాగా ఇట్లా వేయించుకోవాలి చేపల్ని నూనెలో, ఆనియన్స్లో ఇలా వేసుకొని. ఒక 5 minutes తర్వాత ఈ వేగినాక టమాటాలు ఇందులో వేసుకోవాలి. చూడండి కలిసి చేపలు మంచిగా ఫ్రై అయినాయి, మంచిగా అయినాయి. నువ్వు ఈ నూనెలో టమాటాలు వేసుకుంటున్నాను నేను. టమాటాలు అయితే వేసిన. టమాటాలు వేసి మంచిగా ఇట్లా కిందికి మీదికి కలపాలి. ఇట్లా కలిపితే 2 మిక్సింగ్ అయితే మంచిగా. చేపలు ఈ టమాటాలు మిక్సింగ్ అయితే ఆ ఉప్పు అవన్నీ టమాటాలకు కూడా పడుతుంది మంచిగా. కొంచెం మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే చేపలకి కొంచెం వేసిన కదా, దీన్ని కూడా కొద్దిగా వేస్తే ఈ టమాటాకి మంచిగా పడుతుంది. అప్పుడు చాలా బాగా టేస్ట్ బాగా వస్తుంది. కొంచెమే లైట్గా వేసుకోవాలి. మరీ వేసిన ఉప్పు కష్టం అవుతుంది. ఇక నోట కూడా పెట్టాం ఇంత మంచి కూరని వండుకొని. ఒక 5 minutes ఇట్లా పెట్టాలి మూత పెట్టి. తర్వాత కారం అవన్నీ వేసేస్తే కొంచెం మంట కొంచెం పెద్దగా పెడితే
మరి మీరైతే ఏం కూరలు వండుతున్నారు? ఒట్టి చేపల కూర అయితే వండుతున్నాం. మరి మీరైతే ఏం వండుతారో అందరూ కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మా కూర ఇంకా అయిపోలే. ఈ టమాటా కొంచెం ఉడకాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇట్లనే మనం కారం వేసాం అనుకో బాగుండదు. ఈ టమాటా కొంచెం దగ్గరికి కావాలి, కొంచెం అయితే బాగుంటుంది. ఎమ్మటే కారం వేస్తే కూడా బాగుండదు, టమాటా కొంచెం మగ్గాలి. ఇగో నేను టేస్ట్ కూడా చూస్తున్నా, మరి సాల్ట్ సరిపోయిందా లేదా. ఇప్పుడు టమాటా వేస్తేనే బాగుంటుంది. సాల్ట్ సరిపోయింది, మరీ ఎక్కువ వేసినా ఉప్పు కాసం అవుతుంది. ఇక మా ఆయన ఏం లేదు, నన్ను కొట్టనే కొడతాడు ఉప్పు ఎక్కువ అయిందంటే. ఫ్రెండ్స్ ఇక మా ఆయన చూడు పిల్లలతో ఎలా ఆడుతుంటారు. నేనైతేనేమో కూర వండుతున్నా, వాళ్ళేమో తెలుసా మంచి ఆట ఆడుతున్నారు. చూడండి అక్కడ చూడు. మరి ఆ రోజు ఏమన్నా పోటీలో పాల్గొన్నాను. ఇగో ఫ్రెండ్స్ కారం అయితే వేస్తున్నా చూడండి. ఇగో కారం అయితే వేస్తున్నా ఇందులో. చూడండి ఫ్రెండ్స్ కారం వేస్తున్నా. ఇక మొత్తం మంచిగా టమాటా దగ్గరికి అయింది, కారం వేస్తున్నా మంచిగా. ఇంకా కారం ఇక ఇది వట్టి చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి, మరీ ఎక్కువ కాదు, కొంచెం. ఎక్కువ వేసినా ఇక మా ఇంట్లో మా పిల్లలు తినరు, లొల్లి. ఇక కారం అయితే వేసిన కొన్ని లైట్గా వాటర్ పోయాలి గిన్నెని, మరీ ఎక్కువ కొన్ని. జర గ్రేవీ వస్తుంది, జర కొన్ని వాటర్. కారం వేసిన ఇక మళ్ళీ కొద్దిసేపు వేస్తే ఈ కారం ఉప్పు ఇవన్నీ వేసి ఒట్టి చేపలకి మంచిగా పడతాయి. ఇక ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే తీస్తున్నా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి. కొత్తిమీర కూడా వేయాలిగా కూరలు బాగుంటుంది. కొత్తిమీర వేసి కట్ చేసి కొత్తిమీర కూడా వేసుకుంటే మసాలా కొత్తిమీర అన్నీ వేస్తే కూర టేస్ట్ ఉంటుంది బాగా. ఇక కొత్తిమీర పుదీనా వేయాలి కూరలో, ఒట్టి చేపల కూరలో. పుదీనా కొత్తిమీర రెండు వేస్తే బాగుంటుంది. కొన్ని చాకే ఇవి వేసుకుంటే జర కూర టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా ఫ్రెండ్స్ ఇంకా మీరైతే ఏం చేస్తారు ఫ్రెండ్స్? అందరు కూరలు అయినాయా? అన్నం వండిరా, కూర వండిరా? ఇంకా కొంచెం కడగాలి, ఎందుకంటే సార్ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టినా మళ్ళీ కడుక్కోవాలి. బాగా సూపర్ అయింది కూర చూడండి ఫ్రెండ్స్. మంచిగా దగ్గరికి మంచిగా అయింది. ఇంకా కొంచెము మసాలా వేస్తా. ఇది గరం మసాలా కొట్టి పెట్టినాము. ఇవి సాజీరా, యాలకులు, ఇలాచీలు అవన్నీ కలిపి ఇవన్నీ ఒకసారి కొట్టి పక్కకు పెట్టేస్తా. మంచి స్మెల్ వస్తుంది చేపల కూర అంటే. ఇవి వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకో గరం మసాలా వేస్తా. ఈరోజు నీకు ఇష్టం కదా చేపల కూర అంటే. ఇంతకుముందు ఏంది వాసన అన్నావు కదా, ఇప్పుడు తింటప్పుడు చెప్పు ఈ చేపల కూర టేస్ట్ ఏంటో. బయటికి పోయించినాం ఒట్టి చేపల కూర పక్క పెట్టింది, మరి ఇంకేమవుతుంది? అదే ఒట్టి చేపల కూర ఉంటూనే ఉంది. ఇక కడిగిన కొత్తిమీర పుదీనా వేస్తున్నా. చాలా బాగుంటది ఇవి వేసుకుంటే. కూర అయితే ఎలా అయింది? అబ్బా చూస్తే బాగుంది చేపల కూర. నాకు కూడా ఇష్టం ఫ్రెండ్స్ చేపల కూర అంటే.
ఇగో చేపలు, ఇగో చేపలు ఫ్రెండ్స్. ఇగో చేపలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతున్నాయో చూడండి మంచిగా. ఈ చేపలు గట్టిగా ఉంటాయంట, మంచిగా ఉంటాయంట. ఈ చేపలు మెత్తగా కావంట, మంచిగా ఉడికియాలని చెప్పి మంచిగా ఉంటాయంట ఫ్రెండ్స్. చేపల కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక బంద్ చేస్తున్నా. ఇగో ఉడికినాయి, బంద్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక అయిపోయింది ఫ్రెండ్స్, చేపల కూర రెడీ. ఫస్ట్ ఫ్రెండ్స్ 3 చేపల కూర అయిపోయిందా? అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మా అన్న అయితే ఒట్టి చేపల కూర అయితే వండి చూపించింది. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏదో ఒకటి చేపల కూర వండే చూపించింది. ఓకేనా ఫ్రెండ్స్, మా కూర ఎట్లా ఉందో చూడండి. మీకు నచ్చినట్టయితే కామెంట్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది చూడు ఇక. ఓకేనా మరి, బాయ్.